ఓకే సార్, వరుణ్ గారితో మీరు ఫస్ట్ టైం చేశారంటే ఒక మెగా హీరో ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి. సో అలాంటి తను ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ స్టోరీ మేబీ చాలా డిఫరెన్స్ అయి ఉండొచ్చు. సో అతనితో వర్కింగ్ చేయించుకున్నప్పుడు సో మీ హీరోలు చాలా డిఫరెంట్గా ఉంటారు, చాలా సింపుల్గా నార్మల్ పీపుల్ ఉంటారు, హెవీ ఫైట్స్ అట్లా ఏమి లేకుండా సింపుల్గా ఉంటారు మీ మూవీ హీరోస్. సో తనతో వర్కింగ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది? అలా ఉన్నాడు అంటే ఒక థ్యాంక్ఫుల్లీ ఏంటంటే నాకు ఒక చిన్న నాకు వచ్చిన పేరు, నాకు వచ్చిన అంటే నా ప్రీవియస్ వర్క్ అయింది, కానీ ఇది శేఖర్ కమ్ముల సిగ్నేచర్, ఇది ఈయన మూవీ అనేది ఒకటి ఏర్పడిపోయి ఉంటుంది. సో వరుణ్ స్క్రిప్ట్ విన్నప్పుడే ఇది ఇలా రాబోతుందని ఒక ఐడియా ఉంటుంది. సేమ్ థింగ్ విత్ దిల్ రాజు గారు, ఎవరైనా సరే. సో ఈయన స్టైల్లో చేయాలి అని, అది దాంట్లో మధ్యలో ఏమైనా ఇరికిస్తే అది తంతాయి అసలు. సో అది ఆయన కూడా తెలుసు. సో అది ఒదిగి అట్లానే దైన్లోకి వచ్చి చేశాడు అనమాట. సో అతనికి ముందు నుంచి ఒక అవగాహన ఉంది. సో అది నా అదృష్టం యాక్చువల్. అంటే ఫస్ట్ సినిమా ఇప్పుడు ఆనంద్ తర్వాత అది అందరికీ రాదు, అంటే ఈ కైండ్ నేను జానర్ షిఫ్ట్ చేశాను, కానీ ఒక స్టైల్ ఉంటుంది కదా, స్టైల్ అనేది ఉంది. సో దే నో వాట్ ఇట్ ఈస్. నాతో సినిమా లవ్ స్టోరీ మ్యూజికల్ అంటే ఒక చిన్న సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో అది అర్థం చేసుకుని చేశాడు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంకో విషయం సార్, మీ సినిమాలో మ్యూజికల్గా పాటలన్నీ హిట్, అంటే ఒక పాట బాగుండి ఒక పాట బాగోపోవడం కాదు, ప్రతి పాట బాగుంటుంది మీ స్టార్టింగ్ మూవీ నుంచి ఇప్పటి వరకు. సో మీకు ఏమైనా మ్యూజిక్లో స్పెషల్గా ఏమైనా టచ్ ఉందా, లేకపోతే ఎందుకు మీ సినిమాలో ప్రతి పాట హిట్ అవుతుంది మ్యూజికల్గా? ప్రతి పాట అంటే టచ్ అనేది నాకు ఇయర్ అంటే నేను కొంచెం చాలా కష్టపడి అది అన్ని ప్రయత్నిస్తాం ట్యూన్స్ విధంగా. అంటే వి వర్క్ అలాట్ సినిమాకి. అండ్ ఇంకోటి అంటే కథ డిమాండ్స్ అనమాట. ఇప్పుడు ఒక హ్యాపీ డేస్కి ఒకలా ఉంటుంది మ్యూజిక్, లీడర్కి ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు లీడర్కి ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు శ్రీలు పొంగే జీవని పాత జయ 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 ప్రియవర్తి అన్నీ ఏవో నాకు ఒక రింగ్ అవుతూ ఉంటాయి. దేశభక్తి అంటే అట్లా అన్నీ ఆల్ ఇండియా రేడియోలు ఇట్లన్నీ ఏవో రింగ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను, మా తెలుగు తల్లికి. సో అట్లాంటివన్నీ. సో హ్యాపీ డేస్ అంటే యూత్ఫుల్ అని, అదొక యూత్, నేను మ్యూజిక్ వింటాను బాగా. సో ఆ యూత్ ఆ జానర్లో అని. సో కంటెంట్ బట్టి వి గో ఫ్రెండ్ అంటే ఓ మై ఫ్రెండ్ ఏదో ఉంటుంది కదా ఫ్రెండ్ అట్లా పాట. సో అలా వెళ్తూ దాని మీద కొంచెం బాగా వర్క్ చేసి ఒక పాట తీసుకొస్తాం. ఇది కూడా అంతే. సో కథ బట్టి వస్తుంది. ఇందులో ఒక తెలంగాణ నేపథ్యంలో ఒక ప్రేమలో పడిన అమ్మాయి ఇలా ఉంటే ఆ నేపథ్యం అలా వస్తుంది అనమాట. సో అలా రాయగానే ట్యూన్ ఏదో అనుకుంటాం, బాగా ట్యూన్ ఓకే అయిన తర్వాత లిరిసిస్ దగ్గర ఇంకా అంటే మాకు ప్రీవియస్లీ ఒక వేటూరు గారు ఉండేవారు, ఆయన లైన్ లోడ్ చాలా తెలుస్తుంది, ఆయన ఉంటే టక్ అని రాసిచ్చేసేవాడు. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ న్యూ రైటర్స్. ఇందులో వన్మాల్ గారు నాకు హ్యాపీ డేస్ నుంచి చేశారు, ఇందులో 2 పాటలు రాశారు ఆయన. అలానే సిరివెన్నెల గారు ఒక పాట రాశారు ఆయన. అండ్ చైతన్య పింగళ అని ఒక కొత్త ఫస్ట్ టైం రాసింది ఊసిపోదని సాంగ్. సో అన్నీ బాగా కుదిరినాయి, బాగా రాశారు అట్లనే.